మంగళగిరి ట్రాఫిక్ సమస్య మీరు ఒక హర్డీల్ ఓవర్కమ్ చేసాం, ఈ రోజు నుంచి ఒక హర్డీల్ ఓవర్కమ్ చేసాం, కానీ ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బంది అవుతుంది సార్. కనెక్టివిటీ అనేది ఫ్లోటింగ్ బాగా పెరుగుతుంది, దాని నుంచి ఎలా మీరు చూస్తే దానికి కూడా మనము చాలా మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నాము. మేజర్ రోడ్స్ అన్ని డీకంజెస్ట్ చేయగలం. ఒక రోడ్డు ఏదైతే మనకి గౌతమ్ బుద్ధ రోడ్ నుంచి తెనాలి రోడ్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో కావాలని కొంతమంది అడ్డుపడి కోర్టుకు వెళ్తాం జరిగింది. అది నేను అందరినీ కూర్చోమని, మంగళగిరిలో ఉన్న మా నాయకులు, ప్రజా సంఘాలు అందరూ కూర్చొని నిర్ణయం తీసుకోమని చెప్పి. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలు కూడా చేయగలపాల్సిన బాధ్యత ఉంది. సో ఒక్కరు కూడా ఇబ్బంది పడతారంటే నేను చేయదలుచుకోలేదు, నేను చర్చించదలుచుకున్నాను. సో ఆ కార్యక్రమం కూడా మేము శ్రీకారం చుడుతున్నాం. మీరు చూస్తే ఉండవల్లి సెంటర్లో రౌండ్ అబౌట్ చేస్తున్నాం. ఇలా అన్ని ఏరియాస్లో కూడా ఎక్కడైతే ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉందో అవి డీకంజెస్ట్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అంతేకాకుండా సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇప్పుడు కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఎయిమ్స్కి దగ్గర రోడ్ E13 అవన్నీ మొదలైనవి వర్క్. అది కూడా మొదలవుతాయి అంటే ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంది మంగళగిరి చుట్టూ. సో ఒక రింగ్ రోడ్ మంగళగిరికి న్యాచురల్గా ఫార్మ్ అయిపోతుంది. దానివల్ల కూడా చాలా వరకు ట్రాఫిక్ డీకంజెస్ట్ అవుతుంది. అదైపోతే హెవీ ట్రాఫిక్ రాకుండా చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని మార్కెట్స్ కొంతమంది కలిసారు. మార్కెట్స్ వాళ్ళు కోరింది ఏంటంటే ఇప్పుడు ఊరు సెంటర్లో ఉంది, ఊరు సెంటర్ కాకుండా 1 కిలోమీటర్ అటు ఇటు కానీ బయట భూమి ఉంటే అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళు నిన్న మొన్న కలుస్తాం కూడా జరిగింది. అది ఏర్పాటు చేస్తే హెవీ వెహికల్స్ మంగళగిరి టౌన్ సెంటర్కి డేలో రాకుండా చేయగలుగుతాం. సో దానిపైన శ్రద్ధ పెడతాం. మంగళగిరికి టూరిజం ప్యాకేజ్ డెవలప్మెంట్ అన్ని సోర్సెస్ ఉన్నాయి. మీరు ఎకో పార్క్ కావచ్చు, కానీ దాని మీద టూరిజం ప్యాకేజ్ కింద కొండపై దేవాలని చెప్పారు. దాని మీద ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఇప్పుడు దేవాలయంకి వచ్చే గల అది కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక స్కీమ్ అనేది ఉండేది, దాన్ని 2.2 త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. మొన్న ఎంపీ గారు పర్సనల్గా వెళ్ళి మంత్రి గారిని కలిసి అక్కడి నుంచే నాకు ఫోన్ చేసి ఒకసారి మంత్రి గారితో మీరు మాడితే బాగుంటుందంటే అప్పుడు నేను మాట్లాడాను. త్వరలో అది 2.0 స్కీమ్ని లాంచ్ చేయబోతున్నారు. ఆ స్కీమ్ కింద మంత్రి గారు నాకు ఇచ్చిన హామీ మన దేవాలయాన్ని ఫస్ట్ ప్రాజెక్ట్ కింద చేయబడతారు. సో మీరు చూస్తే ఆసుపత్రిలో కూడా 100 పడకల ఆసుపత్రి కొత్త తయారవుతుంది. అప్పుడు అక్కడ ల్యాండ్ ఓపెన్ అప్ అవుతుంది. సో ప్రయాణికులు భక్తులు ఎవరు వచ్చినా కూడా సిటీలోకి రాకుండా ఎయిమ్స్ దగ్గరనే పైకి వెళ్ళి కొండపైకి వెళ్ళి అక్కడ నుంచి ఎంట్రీ కూడా పర్ఫెక్ట్గా చేస్తే పార్కింగ్ కానీ వాళ్ళకి కావాల్సిన వసతులు కానీ అక్కడంతా ఏర్పాటు చేయగలుగుతాం. సో సిటీ నుంచి రాకుండా చిన్న వీధుల నుంచి రాకుండా ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డీకంజెస్ట్ చేసానికి ఛాన్స్ ఉంది. అది మేము చేస్తాం. బైపాస్ కనెక్షన్ దగ్గర 100 crores శాంక్షన్ అంటున్నారు. విల్ టేక్ ఇట్.